ప్రధాని మోదీ కుల మతాల పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా లేరన్నారు. ఇండియా కూటమి గెలిస్తే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఆర్థికంగా అండగా ఉంటామని చెప్పారు. 4 దశల పోలింగ్ ముగిసేసరికి మోదీకి ఓటమి బోధపడిందన్నారు కాంగ్రెస్ నేతలు. రాయ్బరేలీతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. 20 ఏళ్లుగా ప్రజాసేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నాళ్లు తనను ఆదరించినట్లే రాహుల్, ప్రియాంకలకు కూడా అండగా ఉండాలని కోరారు. యూపీ రాయ్బరేలీలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు సోనియా. రాయ్బరేలీ, అమేథీ ప్రజలకు కాంగ్రెస్ ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు సోనియా. जैसे आपने मुझे अपना माना, वैसे ही राहुल को अपना मान कर रखना है. ये राहुल आपको निराश नहीं करेंगे. మోదీ దేశానికి ప్రధానిలా వ్యవహరించడం లేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బీజేపీ సర్కారుకు పేదలు, నిరుద్యోగులు, రైతుల సమస్యలు కనిపించడం లేదని విమర్శించారు. మోదీ తన ఫ్రెండ్స్కు చేసిన రుణమాఫీతో రైతులకు 24 సార్లు బ్యాంకు రుణాలు మాఫీ చేయొచ్చని అన్నారు. జూన్ 4 తర్వాత ప్రధాని పదవికి మోదీ గుడ్ బై చెప్పడం ఖాయమన్నారు రాహుల్. नरेंद्र मोदी हार एक्सेप्ट कर गए हैं. जैसे कहते हैं ना, गुड बाय, बस हो गई गुड बाय नरेंद्र मोदी जी की. मैं आपको लिख के दे रहा हूं, 4 जून नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री नहीं रहेंगे. ప్రభుత్వ వైఫల్యాలు కొన్ని మీడియా సంస్థలకు కనిపించడం లేదన్నారు రాహుల్. మోదీ ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. అమేథీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. కొన్ని మీడియా సంస్థలకు మోదీ భజన చేయడం అలవాటైందన్నారు. आपने कभी मीडिया में किसान की बात सुनी है, मजदूर की सुनी है, बेरोजगारी, महंगाई कभी सुनी है मीडिया में? नहीं. नरेंद्र मोदी जी से पूछा कि आप इसके बारे में क्या सोचते हो. नरेंद्र मोदी जी का जवाब आता है, अकड़ के बोलते हैं, क्या सबको एक जैसा बना देना चाहिए कि देश में अमीर लोग 22-25 लोग अमीर रहे और गरीब लोग गरीब रहे. దేశంలో నియంతృత్వ పాలనను అంతం చేయడమే కూటమి లక్ష్యమన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ప్రజల మధ్య విద్వేషాలు పెంచే బీజేపీ ఓటమి కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు కూటమి గెలుపు కోసం సైనికులా పనిచేస్తున్నారని కొనియాడారు. రాయ్బరేలీలో 5 లక్షల ఓట్ల మెజారిటీతో రాహుల్ను గెలిపించాలన్నారు ప్రియాంక. पूरा देश देख रहा है. अखिलेश जी, राहुल जी, देखिए, ये समाजवादी के कार्यकर्ता और कांग्रेस के कार्यकर्ता एक सेना बन के लड़ रहे हैं कि ये भाजपा की तानाशाही, भाजपा की जो सत्ता के लिए सब कुछ करने वाली सरकार को हटाया जाए और एक नई चेतना से एक नई राजनीति देश में स्थापित हो. జూన్ 4 తర్వాత ఇండియా కూటమి సర్కార్ ఏర్పడటం ఖాయమన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కూటమి సమిష్టి నాయకత్వంపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. ఇండియా కూటమికి 300కు పైగా ఎంపీ సీట్లు వస్తాయన్నారు. NDA will be around 200 seats. We believe in a collective leadership. We will win the election. Then we'll all join together. We will discuss together. With like all your support, we will form the government and we'll have a leadership. బీజేపీ పాలనలో దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. వేలాది మంది అన్నదాతల ఆత్మహత్యలకు మోదీయే కారణమని ఆరోపించారు. దేశంలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై మాట్లాడటానికి బీజేపీకి ధైర్యం లేదన్నారు. 4 దశల పోలింగ్ ముగిసేసరికి మోదీలో ఓటమి భయం పెరిగిందన్నారు అఖిలేష్. वो जानते होंगे कि अब भारतीय जनता पार्टी 4 चरणों में चारों खाने चित हो गई है.